సౌందర్యలహరిలో చెప్పింది వడ్డాణం. కొన కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా. అక్కడ కొణత్కాంచీదామా అంటే చిరుగంటలతో ఉన్న వడ్డాణం. ఇక్కడ అరుణమేఖలాం ఎర్రని వడ్డాణం పెట్టుకుంది, మేఖలా పెట్టుకుంది. అంటే ఇక్కడ గంటలు లేవు, గంటలు లేని ఎర్రని మేఖలా పెట్టుకుంది. ఎర్రని మేఖలా అంటే అసలు బంగారంతో పెట్టుకుంటారు కానీ ఎరుపు రంగులో ఉన్నవి ఎలా పెట్టుకుంటారంటే ఏ బంగారముతో చేయబడినదో ఆ బంగారము కనబడుటలేదు. ఎందువలన కనబడుటలేదు? అందులో పదకబడినవి పద్మరాగమణులు. పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. ఎర్రని కాంతి చేత పచ్చని బంగారము కప్పబడిపోతే ఇప్పుడు అమ్మవారి చుట్టూ నడుం చుట్టూ ఏముంది? ఎర్రటి కాంతితో ఒక మేఖలా పెట్టుకున్నట్టు కనపడుతోంది. ఎర్రటి కాంతి వలయం ఒకటి చుట్టూ ఉన్నట్టు కనపడుతోంది నడుం చుట్టూ. ఇది అరుణమేఖలాం. అలా ధ్యానం చేయండి. ఎందుకు శంకర భగవత్పాదులు అలా ప్రతిపాదన చేసినట్లు అంటే, ఒకటి చిరుగంటలు పెట్టుకుంది అని ఎప్పుడు చెప్పగలం? చూసి చెప్పచ్చు. ధ్యానంలో ఉండగా ఆవిడ కదిలి వెడుతుంటే ఆ చిరుగంటల సవ్వడి వినపడి చెప్పచ్చు. మనసి భావయామి అన్నప్పుడు ఆమె యొక్క నడుం చుట్టూ కదా ఉంటుంది. మేఖలా పెట్టుకున్నా వడ్డాణం పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకుంటారు? నడుంకి చుట్టూ పెట్టుకుంటారు. అది ప్రధానంగా దేన్ని కప్పుతుంది? బొడ్డు భాగం మీదకు వస్తుంది. బొడ్డుకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది బిడ్డలకి తల్లికి అనుబంధాన్ని చెప్పేటటువంటి ప్రదేశం. నాభీ సంబంధం మాతృత్వాన్ని నిరూపణం చేస్తుంది. అందుకే బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. బొడ్డు కోసేసిన హృదయ బంధం నిలబడిపోతుంది. ఈ భూమినంతటినీ కూడా మీరు ఒక అమ్మవారిగా భావన చేశారనుకోండి. బకించంద్ర చటర్జీ చేశాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. ఈ భరత భూమినంతటినీ ఒక తల్లిగా భావన చేశాడు. భూమాదేవి అంటారు. ఇప్పుడు ఆ భూమాదేవి వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మవారు. మేఖల ఎక్కడ పెట్టుకుంటుంది? ఎక్కడ నాభీస్థానం ఉందో అక్కడ పెట్టుకుంటుంది. భారత దేశాన్నంతటినీ కూడా ఒక మాతగా భావన చేస్తే నాభీ ప్రదేశం ఎక్కడికి వస్తుంది అంటే కాంచీపురంలో ఉంది. కాంచీపురం దగ్గరికి వస్తుంది. అందుకే వారాహి ఉన్న దగ్గర ఓ స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి ఇలా నాభి ఆకారంలో చిన్న కన్న ఉంటుంది. మీరు అందులో కొంచెం పొడుగ్గా వేలున్నవారు మధ్య వేలు లోపలికి పెడితే బొడ్డు తగిలినట్టుగా తగులుతుంది. కుంకం వేసి ఉంటుంది. అదే నాభీస్థానం కాంచీపురంలో. అందుకే పక్కనే కామాక్షి అటు అరూప లక్ష్మి ఉంటారు. ఆ నాభీస్థానం భూమాదేవికి అక్కడుంది. అంటే అది మాతృస్థానము అని గుర్తు. అమ్మా అని నమస్కారం. ఆ నాభీబంధం మాతృత్వాన్ని కదూ నిరూపణం చేస్తుంది. అమ్మ అనేటప్పటికీ రాగం. నా బిడ్డలు ఎంత ప్రేమో, ఎంత రాగం. రాగము ప్రేమ ఇవి ఎక్కడ చెప్పినా ఎరుపుతో చెప్తాం. ఎరుపు దేనికి చెప్తారంటే శాస్త్రంలో రాగరంజితమైందంటారు. చాలా ప్రేమ వచ్చింది అనుకోండి ముఖం ఎర్రబడుతుంది అని. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఓ చమత్కారం చేశారు. పశ్చిమ దిక్కు సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఎందుకు ఎర్రబడుతుంది అంటే ఆయన ఒక విశేషం చెప్పారు. ఎందుకు ఎర్రబడుతుందంటేట సూర్యుడు పగలంతా తన కార్యక్రమం మీద తాను వచ్చేస్తాడు కదా, ఏదో కార్యాలయానికి వెళ్ళిపోయిన భర్తలా, ఉద్యోగానికి వెళ్ళిపోయిన భర్తలాగా. ఇంకా సాయంకాలం అయితే ఏమిటి ఇల్లాలికి సంతోషం? అమ్మయ్య ఆయన వచ్చేస్తారు, ఇంకా సాయంకాలం అయిపోయింది, ఇంకా ఆయన ఆఫీసులో పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు కాసేపట్లో. ఆయన వచ్చేస్తే ఏమిటవుతుంది అంటే భార్యకి గొప్ప సంతోషం. భర్త దర్శనం, భర్తతో మాట్లాడడం కన్నా కులకాంతక ఆనందం ఏముంటుంది? అందుకని ఆయన వచ్చేస్తారు, ఆయన వచ్చేస్తారు, ఆయన వచ్చేస్తారు, సంతోషపడిపోతుంటారు. బహుశా 6, 7 ఆ మధ్యలో ఆయన వస్తుంటారు. ఇప్పుడు అనుకోకుండా ఆయన 5:30కే వచ్చేసాడు, తలుపు కొట్టాడు, తీసేటప్పటికి కనపడ్డారు. రోజు చూసే భర్తే అయినా ఆయన్ని చూసేటప్పటికీ ఆమె ముఖంలో సంతోషముతో కూడిన ప్రేమ అభివ్యక్తమై ముఖము ఎర్రబడింది. సూర్యుడు వచ్చేటప్పటికిట పశ్చిమ దిక్కు అనబడేటటువంటి కాంత ముఖం ఎర్రబడిందయా, అందుకని ఆకాశం ఎర్రగా కనబడుతోంది అన్నారు. అలా అమ్మకి బిడ్డల్ని చూస్తే ప్రేమ,
ఓ వీళ్ళందరూ నా బిడ్డలు, ఆ బ్రహ్మకీట జనని. ఆమె ఎవరో కొంతమందికి కాదు, మనుష్యుల దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఆమె తల్లి. తల్లికి పిల్లల్ని చూసుకునేటప్పటికీ ముఖము రాగరంజితమైపోతుంది. వాడు మనకు అందంగా ఉండకపోవచ్చు, కానీ తల్లికి వాడిని పట్టేసుకుని గుండెలకి హత్తేసుకుని ఇలా ఊగిపోతూ, మీరు చూడండి అసలు ఎక్కువ మాట్లాడని ఆడవాళ్ళు కూడా పిల్లాన్ని ఇలా గట్టిగా పట్టేసుకుని వాడిని ముద్దులు ఎట్టేసుకుంటూ ఇలా ఇలా ఊగిపోతూ, నా కన్నవాడు, నా బుజ్జివాడు, నా చిన్నవాడు, నా అందాల కొండ, నా గారాల పండు, ఎన్ని చెప్పేస్తారో ఏమిటో కవిత్వం. అంత్యానుప్రాస, వృత్తానుప్రాస ఎన్ని ఉంటాయో అందులో. ఎక్కడిది ఈ కవిత్వం అంటే? ఆ బిడ్డ పట్ల ఉన్నటువంటి రాగము, ప్రేమ నుంచి అన్ని మాటలు వచ్చేస్తాయి. అంత సంతోషం. లౌకికంగా ఓ తల్లికి అసలు మాటలు కూడా రాని పిల్లవాడిని ఎత్తుకునేటప్పటికి అన్ని మాటలు మాట్లాడుతుందే. మీరు ఎప్పుడైనా గమనించండి, తల్లి ఎందున్నటువంటి భావన. పెరిగి పెద్దవాడైన పిల్లవాడితో తల్లి అంత ఎక్కువ మాట్లాడదు. రే హోంవర్క్ చేసుకో, చదువుకో, కాళ్ళు చేతులు కడుక్కో, బల్ల మీద పలహారం పెట్టని చెయ్యి, ఏవో కొద్ది మాటలు మాట్లాడుతుంది. చంటి పిల్లాన్ని తీసుకుని అమ్మ ఎత్తుకుని అటు ఇటు తిరుగుతోంది అనుకోండి, మీరు అప్పుడు చూడండి వాడికి ఏమి ఒక్క మాట అర్థం కాదు. వాడు చాలా చిన్నవాడు, ఇంకా మెడ నిలబెట్టడం వచ్చింది. అప్పుడే మీరు ఎప్పుడైనా వినండి, అలా మాట్లాడుతూనే ఉంటుంది అమ్మ. నా పండుగడు కదూ, బుగ్గలు, అందమైన నాన్న, కాకి చూసావా ఎలా ఎగిరిందో, బల్లి అమ్మో ఎలా చూస్తోందో, ఏమిటో ఎందుకు అవన్నీ. వాడికి బల్లి తెలీదు, కాకి తెలీదు, గోడ తెలీదు, ఏమీ తెలియదు. ఏమిటి మాట్లాడింపచేస్తోంది? ఆవిడేం పిచ్చిది కాదు. వాణ్ణి ఎత్తుకునేటప్పటికే ఆ స్పర్శలో నా బిడ్డ, ఆ ప్రేమ, ఆ ప్రేమకి ఎక్కువ మాటలు మాట్లాడని తల్లి కూడా అన్ని మాట్లాడేస్తుంది. అమ్మ అనే మాటకే అంత ప్రేమ ఉందండి. అది రాశీభూతమైన ప్రేమ అమ్మ అంటే. మామూలుగా కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే ఇంకా ఇంత జగత్తుని కన్నా అమ్మ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? అది చెప్పాలంటే మేఖల ఎర్రగా ఉందని చెప్పాలి, ఆ ప్రేమ చూపించడానికి, ఆవిడ మాతృత్వాన్ని చెప్పడానికి. అందుకే అరుణ మేఖలాం, అందులో రత్నం ఉండాలి. పద్మరాగముడులు లేకుండా ఎరుపు ఎలా వస్తుంది? కాబట్టి రత్నం ఉందా లేదా? అల్లారా లేదా? నవరత్నమాలిక ఒక రత్నాన్ని ఒక రత్నం పక్కన పెట్టి అల్లుతున్నారా లేదా? కాబట్టి ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చూస్తే, హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠికాం కాల కాల ఫణిపాశ బాండ ధనురంకుశామరుణమే కలాం ఫాలభూతిల కలోచనాం మనసి భావయామి పరదేవతాం. ఆ శైలి కూడా ఎలా ఉంటుందంటే, మీరు మనసులో ధ్యానం చేస్తూ పాడుకుంటుంటే మీకు తెలియకుండా మీకే గొప్ప సంతోషం కలిగేలా రచన చేశారు. అసలు ఆ పద గుంభనం అలా పడింది ఆ శ్లోకాలకి. అది శంకర భగవత్పాదులకి చెల్లింది మహాపురుషులైన. పాలభూతిల కలోచనాం అంటారు. అమ్మవారి యొక్క పరమమంగళప్రదమైనటువంటి నుదురు, ఆ నుదురు మీద ఉన్నటువంటి ఆ బొట్టు, ఇవన్నీ వ్యాసుల వారు ఇచ్చినటువంటి నామాలు. మళ్ళీ ఈ మేఖల కానీ, లేకపోతే అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి ఆ ఆయుధాలు కానీ, ఇవన్నీ నేను మీకు లలితా సహస్రంలో ఉన్నవి చెప్పే కదా. కిరీటం, కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత, అన్నీ మళ్ళీ మీరు ఒక్కసారి వాటికి ఆధారాలు కావాలంటే లలితా సహస్రంలో ఉన్న నామాల్లోకి, సౌందర్యలహరిలోకి వెడుతుంటే అన్వయం అవుతుంటాయి. ఆయన దృష్టికోణం ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. పాలభూతి లకలోచనాం, ఆ తల్లి యొక్క లలాట మధ్య భాగమునందు ఎర్రని కుంకం బొట్టు చక్కటి కస్తూరి తిలకంతో పెట్టుకుంటుంది. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని. ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుంటుంది. ఆవిడైనా అంతే, విష్ణు స్వరూపంగా అయినా అంతే. ఇద్దరు ఒకటే కదా. పుంస్వరూపంలో ఉంటే విష్ణువు, స్త్రీ స్వరూపంలో ఉంటే అమ్మవారు. అందుకే ఆయన కస్తూరి తిలకం లలాట ఫలకే వట్టస్థలే కౌస్తుభం. అమ్మవారు అసౌనాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి. ఆమె ఊపిరి విడిచిపెట్టినప్పుడు ముత్యం బయటికి వస్తూ ఉంటుంది, తీసినప్పుడు లోపలికి వెడుతుంటుంది. కృష్ణుడు
నాసాగ్రే నవమౌక్తికం, ముక్కు చివర ముత్యం పెట్టుకుంటాడు. పుంస్వరూపంలో ఉంటే విష్ణువు, స్త్రీ స్వరూపంలో ఉంటే అమ్మవారు. అమ్మవారికి అవతారాలు కాబట్టి విష్ణువుకి అవతారాలు. అంతవరకు ఎందుకండి, ఒక్క మాట చెప్తాను మీకు అర్థమైపోతుంది. బిడ్డలను ఎవరికి అంటారు? స్త్రీ ప్రసవిస్తుంది. నాభికమలంలోంచి బ్రహ్మగారి సృష్టి నుంచి సృష్టి ఎక్కడి నుంచి రావాలి? శ్రీ మహావిష్ణువు నుంచి రావాలి. ఆ విష్ణువే నారాయణి. అందుకే ఆఖరికి ఆ రెండూ కలిపి ఒకటైపోయి శివుడిలోకి వెళ్ళిపోతాయి. లేకపోతే ఇన్ని ఉంటే ఘర్షణ కదండి. చివరికి ఒక్క పదార్థంలోంచి రావాలి, ఒక పదార్థంలోకి వెళ్ళిపోవాలి, ఒకటే నిలబడిపోవాలి. మేకలు వేయింజన్నను భాసురముగా నొక్క కోతి పర్వం బిక్కున్, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూషన్నని జానపదులు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఎర్రటి కస్తూరి తిలకం పెట్టుకుంది. అయితే శంకరాచార్యుల వారు అందరిలా చెప్తే ఇంకే, ఆయన అలా చెప్పరు. ఆయన ఒక చమత్కారం చేశారు. అమ్మవారికి మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను ఎర్రగా కుంకం బొట్టులా ఉంది. ఇక కొత్తగా అమ్మవారు బొట్టు పెట్టుకుందా, మూడో కన్నే బొట్టు, ఇంకా బొట్టులో బొట్టు కనపడక్కర్లేదు, అదే బొట్టులా ఉందన్నారు. అనగాని ఓ అనుమానం వస్తుంది. బేసికన్ను అని లోకంలో ఓ మాట ఉంది. ఎవరైనా రెండు కళ్ళతోటే ఉంటారు. మూడో కన్ను ఉందనుకోండి ఎవరికైనా, మీకు వెంటనే జుగుప్స్ వస్తుందా రాదా? అదేంటండి బాబోయ్, ఇక్కడ ఒక కన్ను, దాని మీద రెప్పిలా వేసుకుంటోందని. 6 వేళ్ళు ఉంటే పర్వాలేదు ఒక చేతికి. నుదుటి మీద 3 కన్నులు కానీ ఉన్నాయనుకోండి, మీరు అసలు ఇలా చూడలేరు. మీకు ఇలా చూడగానే ఏదోలా ఉంటుంది. అలా మూడో కన్ను నుండి రెప్ప తెరిచి ఆ కనుగుడ్డు కూడా కదులుతూ దాని మీద మళ్ళీ రెప్ప పడితే, నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఆ అటువంటి రూపాన్ని చూడగానే మీకు జుగుప్స కలుగుతుంది. ఓ ఎలా ఉన్నారో అంటారు. మీరు ఒక్కసారి ఊహించండి, అలా మీరు ఊహ చేయలేరు. అందుకే అసలు పరమశివుని యొక్క లలాట నేత్రముతో దర్శనం ఇవ్వడు. అప్రాకృత శరీరం తం అదిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని వ్యాసుడు లింగపురాణం. ఆయన మూడవ కన్ను ఎవరికి కనపడుతుంది అంటే ధర్మ విరోధులకు మాత్రమే కనపడుతుంది. ఆయన మూడవ కంటి స్థానంలో బొట్టు కనపడుతుంది భాగవతులందరికీ. పరమభక్తులైన వాళ్ళందరికీ బొట్టు కనపడుతుంది. ఆ బొట్టు లోపల మూడవ కన్ను ఉంటుంది. ఆ మూడవ కన్ను తెరిచాడా, ఆయన ఆగ్రహానికి గురి కావలసినటువంటి పరమ అధర్మాత్ముడు ఎవడుంటాడో వాడికి చూపిస్తాడు. మిగిలిన వారికి బొట్టు రూపంలో ఉంటుంది తప్ప అసలు బేసికన్నుగా మూడవ కన్నుగా దర్శనమివ్వడు. అందుకే అంత అతిమన్మథరూపిణం, అంత అందగాడిగా ఉంటాడు అమ్మవారు. ఇవి ఇద్దరికీ కలిపిన ఆస్తి. ఏవి? తాళచంద్ర రేఖ, కిరీటం, మూడో కన్ను, ఇవన్నీ. ఎందుకంటే వేదంలో ఈ మూడో కన్ను గురించి ప్రస్తావన ఉంది. మిగిలినవి పౌరాణిక నామాలు. మూడవ కన్నుకి సంబంధించి ఏది ఉన్నా అది వేద ప్రోక్తం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. త్రయంబకం అంటే మూడో కన్ను. మూడవ కన్నున్నవాడు పరమశివుడు ఒక్కడే. మూడవ కన్నున్నది అమ్మవారు ఒక్కటే. ఎందుకనంటే వాళ్ళిద్దరికి అభేదం. ఒకళ్ళకున్నది రెండో వాళ్ళకు ఉంటుంది. అందుకే మనం చూడండి, శ్రీ సూక్తం అంతా చదివేసిన తర్వాత అమ్మవారిని కూడా త్రయంబక స్వరూపంగా, అంటే మూడవ కన్ను ఉన్న తల్లిగానే భావన చేస్తాం. ఇప్పుడు ఆ మూడవ కన్ను బొట్టులా కనపడుతోంది, ఎర్రటి కుంకం బొట్టులా కనపడుతోంది. ఎర్రటి బొట్టే చక్కగా గుండ్రంగా పెట్టుకుంటుంది అమ్మవారు. ఎందుకని? దానికి ఒక పెద్ద విశేషం. అసలు దానివల్ల ఈ లోకం బతుకుతోంది. ఒక కన్ను, కుడి చేతి వైపు ఉన్న కన్ను సూర్యుడు, ఎడం చేతి వైపు ఉన్న కన్ను చంద్రుడు, ఈ మధ్యలో ఉన్నది అగ్నిహోత్రం. అగ్ని ఉంటేనే ఈ లోకం ఉంటుంది. లోపల వేడుంటే కదండి బతికున్నాడు అంటారు. అగ్నిహోత్రం ఉంటే పచనం చేస్తాం, అన్నం తింటాం. అగ్నిహోత్రం ఉంటే యజ్ఞం చేస్తాం, దేవతలకు హవిస్సిస్తాం. అగ్నిహోత్రం ఉంటే పితృదేవతలకి కవ్యం ఇస్తాం. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్యైవ శాసనాత్ అని లింగపురాణం. ఆ అగ్నిహోత్రమే దేవతలకి హవ్యం పట్టుకెళ్ళాలి, అగ్నిహోత్రమే పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళాలి. ఆ అగ్నిహోత్రం ఎర్రటి కీల వస్తుంటే ఆ వేడిలో ఈ సమస్తమైనటువంటి జగత్తు నిలబడి ఉంది. ఆ వేడి వలననే లోకం, జీవులన్నీ నిలబడుతున్నాయి. అటువంటి అగ్నిగా అమ్మవారు లోకములన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి జగత్కారకములు, జగత్ పోషకములు. అయితే ఇందులో ఒక తమాషా ఉంది. ఎప్పుడు ఎర్ర రంగుతోటే ఆ మూడవ కన్ను ఎందుకు ఉండాలి
అంటే దాని మీద అబ్బో శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చాలా ఎన్ని ఊహలు చేసేశారో ఆయన అసలు. ఆయన అన్నారు, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు, ఈ కన్ను ఇక్కడ వరకు వస్తుంది, ఈ కన్ను ఇక్కడ వరకు వెడుతుంది. భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి ఉంది, మీరు ఆ మూర్తిని చూస్తే ఆశ్చర్యపోతారు, ఇక్కడ వరకు కళ్ళు ఉంటాయి. కానీ ఎంత అందంగా ఉంటుందో తల్లి, ఇక్కడ వరకు ఉంటాయి. ఈ కళ్ళుట ఓ పని చేస్తూ ఉంటాయిట, కళ్ళు చూడాలంతే. కానీ ఇవి అమ్మవారు కావ్యాలాప వినోదిని కదూ, మహాకవులు వచ్చి అక్కడ కూర్చుని కావ్యాలు చెప్తుంటే ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి వింటూ ఉంటుందిట, ఈ కన్ను ఇక్కడ వరకు వెళ్ళి అది కూడా వింటూ ఉంటుందిట. ఈ కన్ను అసూయ పడుతుందిట, నేను కన్నే, ఉపయోగం ఏమిటి, ఈ రెండు చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాయి, నేను ఇలాగే ఉండాలి, ఇటు ఇటు వెళ్ళడానికి లేదు అని అసూయతో ఎర్రబడిందమ్మా, అందుకే ఎర్రగా ఉంటుంది. కాదు, అసలు అది అగ్నిహోత్రం. కానీ శంకర భగవత్పాదుల యొక్క ఊహ ప్రజ్ఞ అలా ఉంటుంది. కాదు కాదు, అది ఎందుకు ఎర్రగా ఉంటుందో చెప్పారు. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిద్దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివసి నిశయోదంతరచిరీం అన్నారు. కాలము అని నేను అన్నాను అనుకోండి, ఒక రోజు దేంతో ఉంటుంది, ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అంటాం. కానీ నిజానికి ఒక పగలు ఒక రాత్రి కాదు. ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి సంధ్యాకాలములు కూడా. ఒక రాత్రి వచ్చి ఒక పగలు వెళ్ళిపోతోంది అనుకోండి, మధ్యలో సంధ్యాకాలం వస్తుంది సాయంకాలం. మళ్ళీ ఉదయం వేళ రాత్రి వెళ్ళి పగలు వస్తోంది అనుకోండి, మళ్ళీ ఉదయం సంధ్యాకాలం వస్తుంది. మధ్యాహ్నం సూర్యుడు ఉరిగిపోతున్నాడు అనుకోండి, పశ్చిమ దిక్కుకి మాధ్యాహ్నిక సంధ్య వస్తుంది. అందుకని మరి సంధ్యాకాలాలు వస్తున్నాయా లేదా, సంధ్యాకాలం ఎప్పుడు వచ్చినా ఎర్రగా ఉంటుంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. 8 యామములు ఉంటాయి ఒక రోజుకి, 8 3 24, ఒక్కొక్క యామానికి 3 గంటలు. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. రజనీ నాయకతయా అంటే చీకటికి ప్రభువు చంద్రుడు. ఆ చంద్రుడు అమ్మవారి ఎడమ కన్ను, ఈ ఎడమ కన్ను 3 యామములు అంటే 9 గంటల విస్తారంతో ఉంటుంది. అంటే అమ్మవారు తన ఎడమ కంటి ద్వారా 9 గంటల చల్లని చంద్రప్రకాశాన్ని ఇస్తోంది. మిగిలిన కాలం అంతా పగలు ఈ కన్ను అని చెప్పడానికి లేదు. సూర్యుడే కాదు, ఎందుకని సంధ్యాకాలాలు ఉన్నాయి. సంధ్యాకాలం ఎక్కడున్నా ఎరిపే. సంధ్యని మినహాయించారనుకోండి అనుష్ఠానం పోతుంది. పగలు రాత్రి అన్నారనుకోండి, మరి సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. సంధ్యావందనానికి 3 ప్రమాణమేనా? అయినప్పుడు మరి సంధ్యాకాలం చెప్పకుండా కాలాన్ని పగలు రాత్రిని విభాగం చేసి ఊరుకుంటే ఎలా కుదురుతుంది? అందుకే ఈ కన్ను చంద్రుడు, ఈ కన్ను సూర్యుడు అయితే మరి సంధ్యాకాలం ఏది ఎర్రగా అంటే అమ్మవారి 3వ కన్ను ఎర్ర కుంకంబొట్టులా ఉన్న సంధ్యాకాలం. ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చూసినంత మాత్రం చేత కాల స్వరూపాన్నంతటినీ దర్శనం చేసినట్టే కాదు. కాదు, అమ్మవారి కన్నులను ఒక్కసారి మనసులో భావన చేస్తే ఏమవుతుందో తెలుసా? త్రివేణీ సంగమ స్నానం కాదు, అంతకన్నా గొప్ప స్నాన ఫలితం పడుతుంది. సాధారణంగా స్నాన ఫలితం అంటే ఏం చెప్తారంటే త్రివేణీ సంగమం అంటారు. త్రివేణీ సంగమం అంటే ఏ 3 కలవాలి? గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంతర్వాహిని, లోపల వెడుతూ ఉంటుంది, పైకి కనపడదు. గంగ ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. యమున నల్లగా ఉంటుంది. సరస్వతి ఎవరికి తెలుసు? పైకి కనపడిందా? అంతర్వాహిని, అడుగు నుంచి వెడుతోంది. అమ్మవారి యొక్క ఒక కన్ను చంద్రుడు, అందుకని ఆ కన్ను చల్లటి కాంతినిస్తుంది. చల్లటి కాంతిని ఇవ్వాలంటే కన్ను నల్లగా ఉండాలి, ఎరుపు ఎక్కకూడదు. నల్లటి కన్ను చల్లటి చూపునిస్తుంది, నల్ల కలువలో చల్లతనం ఉన్నట్టు. రాత్రి పడుకునేటప్పుడు నీలం దీపం వేసుకుంటాం, ఎందుకని కంటికి చల్లగా ఉంటుంది. అలా అమ్మవారి కన్ను నల్లగా ఉంది, ఎరుపెక్కలేదు అంటే చల్లగా ఉంది చంద్రుడు. ఈ కన్ను సూర్యుడు. ఇక ఈ కన్ను ఇది భ్రమప్రకాశంతో ఉంటుంది. ఇక 3వ కన్ను సంధ్య. సంధ్య అంటే ఎర్రగా ఉండాలి, సరస్వతి అనేది ఎర్రగా ఉండదు. మరి త్రివేణి సంగమం ఎలా చెప్పడం? అందుకే ఈ పైకన్నుని శోణానదితో పోలుస్తారు. శోణానది విఘ్నేశ్వరుడి యొక్క సాలగ్రామాలు దొరుకుతాయి. అమ్మవారి కడుపులోంచి కదా విఘ్నేశ్వరుడు వచ్చాడు. అందుకే శోణానది ఎర్రగా ఉంటుంది కాబట్టి శోణానది ఈ 3వ కన్ను. గంగా, యమున, శోణ కలిసినటువంటి ప్రదేశం అనుకోండి, అది త్రివేణి సంగమం కన్నా 1,000 రెట్లు గొప్పది. ఇప్పుడు అది బాహ్యంలో దొరకదు, అమ్మవారి ముఖమండలంలో దొరుకుతుంది.
అమ్మవారి యొక్క ఈ మూడవ కన్ను ఎర్రటి కుంకం బొట్టుని చూశారనుకోండి, అది బాహ్యంలో మంగళప్రదం. అమ్మవారి బొట్టు వంక ఎవరు చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఎంతంత సమస్యల మధ్యలోంచైనా దూసుకుని వెళ్ళిపోయి లక్ష్యాన్ని చేరగలిగిన శక్తి వస్తుంది. బాహ్యంలో ఆంతరమనందు అజ్ఞానపు చీకట్లు విడిపోయి మోక్షం వైపుకి వెళ్ళడానికి కావలసినటువంటి దారి దొరుకుతుంది. ఇవి దొరికేట్టు చెయ్యగలిగినది అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు. బొట్టు మంగళప్రదం కదండి. ఎక్కడైనా ఆయన ముఖాన బొట్టు ఉంది అంటే మంగళప్రదం. రోజు బొట్టు పెట్టుకుని ఆయన ఓ రోజు బొట్టు పెట్టుకోకుండా కనపడ్డాడు అనుకోండి, ఏదో అనుమానం వస్తుంది. ఆయన బొట్టు పెట్టుకోలేదు ఏమిటి, ఏమి బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతారు. ఎందుకని అమంగళం ఉంటే బొట్టు పెట్టుకోరు అని గుర్తు. అమంగళప్రదమైన ముఖము కుంకుమ చేత అలంకరింపబడి ఉండదు కదా. అంటే సర్వమంగళములు ఎక్కడున్నాయి? కుంకంలో ఉన్నాయి. అయినప్పుడు ఆ అమ్మవారు పెట్టుకున్నటువంటి బొట్టు, ఆ కస్తూరి తిలకం సర్వమంగళములకు మంగళం. అందుకే ఒక్కసారి ఆ బొట్టు వంక ఇలా ధ్యానంలో మనసి భావయామి పరదేవతాం, ఆవిడ లలాటాన్ని, ఆవిడ తిలకాన్ని, ఆవిడ బొట్టుని ఎవడు మనసులో ధ్యానం చేస్తున్నాడో వాడు సమస్త మంగళములను పొందడానికి ఆలవాలమైనటువంటి స్థితిని మనసులో పొందగలుగుతున్నాడు. అందుకని శంకర భగవత్పాదులు పరదేవత యొక్క లలాటమునందు అలంకృతమైనటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేయి. అది మూడవ కన్నే, అనుమానం లేదు. మూడవ కన్ను బొట్టుగా కనపడుతోంది అంటే ఇప్పుడు నువ్వెవరై ఉండాలి? నీకు మూడవ కన్ను కనపడకుండా బొట్టు కనపడుతోంది అంటే అసలు అధర్మాత్ముడు కాదు, భక్తి లేనివాడు కాదు, అమ్మ పాదములను ఆశ్రయించాలని వచ్చిన వాడే కానీ విరోధభావం ఉన్నవాడు కాదు. ఆ భావన అమ్మవారు నిలబడుతుంది. నువ్వు ఈ భావంతో వెళ్ళు, ఆ భావం అమ్మవారు నీకు పరిపుష్టం చేస్తుంది. నువ్వేదో శ్రమపడి భక్తి తెచ్చుకోక్కర్లా. నువ్వు అమ్మవారి బొట్టు వంక చూడు, మూడో కన్ను అక్కడ లేదు, ఉంది, కనపడదు, బొట్టుగా నీకు కనపడుతోంది. అందుకే పాలభూతిలకలోచనాం, లోచనం అంటే కన్ను, తిలకలోచనాం తిలకం కనపడుతోంది కానీ అది కన్ను. అంటే అలా కనపడేటట్టుగా కావలసినటువంటి అర్హత నీకు ఆమె ఇస్తుంది, నువ్వు పొందడం కాదు. నువ్వు అలా ఒక్కసారి అమ్మ నాకు అలా కనపడాలని నమస్కారం చేసి అమ్మవారి బొట్టు వంక చూసి నమస్కారం చేయి చాలు. ఇక మిగిలింది అమ్మవారు చూసుకుంటుంది, నీ చేయి పట్టుకు తీసుకెళ్ళడం. కంపార్ట్మెంట్లు అన్నీ తిరుపతి వెళ్ళాలండి, ఏం చేయాలి? ఏమీ చేయరు. మొదటి కంపార్ట్మెంట్ యొక్క గద్దగోరు తీసి ఇంజిన్ గద్దగోరుతో కలుపుతారు, అంతే కదా. దానికి ఇలా ఒక గద్దగోరు ఉంటుంది, దాన్ని పైకెత్తి అవతల ఇంజిన్ కున్నటువంటి గద్దగోరికేసి ఇది పైకి లేచిపోకుండా పైన ఓ చట్రం పెట్టి బిగించేస్తారు. ఇప్పుడు అవి రెండు ఇలా కలిసి ఉన్నాయనుకోండి, అంతే బోగీలు చేయవలసింది. బోగీలకి ఇంజన్లు ఉండవు, బోగీలు ప్రత్యేకంగా పరిగెత్తావు. పరిగెత్తేదేది ఇంజను, ఆగేదేది ఇంజను. ఇంజన్ తిరుపతి వెళ్ళింది, బోగీలు తమంత తాముగా వెళ్ళలేదు, ఇంజన్ పట్టుకుని ఉన్నాయి తిరుపతి వెళ్ళిపోయి. మనం ఏం చేసాం? బోగీని పట్టుకుని ఉన్నాం, మనం తిరుపతి వెళ్ళిపోయాం. పట్టుకుని కూడా లేము, పడుకుని ఉన్నాం, వెళ్ళిపోయాం. ఇంజన్ని బోగి మొదటిది పట్టుకుంది, మొదటి దాన్ని రెండోది పట్టుకుంది, రెండో దాన్ని మూడోది పట్టుకుంది, మూడో దాన్ని నాలుగోది పట్టుకుంది, చిట్ట చివర గాడు పట్టుకున్నాడు. ఆఖరికి మొత్తం అంతా కలిపి తిరుపతి వెళ్ళిపోయి. అది తిరుపతి వెళ్ళిపోయింది, అందులో కూర్చున్న వాళ్ళందరూ తెల్లారేపటికి తిరుపతి వెళ్ళిపోయారు. అలా ఆమె బొట్టు వంక నువ్వు చూసి నమస్కారం చేయి, నీ ప్రయాణం ప్రారంభం అయిపోతుంది. నిన్ను తీసుకెళ్ళిపోతుంది ఆవిడ. నిన్ను ఎటు నడిపించాలో అటు నడిపిస్తుంది, సమస్యల ఇక్కట్ల నుంచి గట్టెక్కిస్తుంది. అందుకే అటువంటి స్నాన ఫలితాన్ని అనుగ్రహించగలదు. అంత గొప్ప పుణ్యాన్ని కట్టబెట్టి నీ చెయ్యి పట్టుకుని బిడ్డని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళగలదు ఆ తల్లి. కాబట్టి అటువంటి అనుగ్రహ శక్తి కలిగిన తల్లి కాబట్టి పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం అని ఆ పాదంతో శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని పూర్తి చేసి రెండవ శ్లోకంలో మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కటాక్షింపజేస్తున్నారు. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయత విలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. ఏ శ్లోకమైనా అదే పదకుంభనంతో అంత అందంగానే పడుతుంది. ఏమి అద్భుతాలు చేశారో మహానుభావుడు. ప్రారంభంలో గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం,
అందులో అసలు ఆ అక్షరాల కూర్పు చూడండి, ఆ శబ్దం చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఏదో మీకు తెలియకుండా మనసు గొప్ప సంతోషంతో ధ్యానం చేయడానికి వీలుగా మనసు ఎలా కుదురుకోవాలో అలా మీరు ఆ శ్లోకాల్ని చదువుతుంటే చాలు, అది ప్రాణాయామం చేస్తే వచ్చి కుదురుకున్నట్టుగా కుదురుకుపోతుంది. అందుకే హారనోపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం కారణే శబరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాల పండిపాశ బాణధనురంకుశామరుణమే కలాం పాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మందరాయత విలోచనాం అమల బాలచంద్ర కృతశేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం అని మీరు ఈ 2 శ్లోకాలు ఇంట్లో వాళ్ళ దగ్గర చదివి ఆగండి. వెంటనే విన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాయో, ఎక్కడివి ఈ శ్లోకాలు అని అడగకుండా ఉంటే నన్ను అడగండి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.